హలో అందరికీ, నేను మీ అనుజనగామ. వెల్కమ్ బ్యాక్ టు అనుజనగామాస్ కుక్ అండ్ క్రేవ్ ఫుడ్ ఛానల్. ఈరోజు నేను చిక్కుడుకాయ పచ్చడి చేస్తున్నా. చిక్కుడుకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: చిక్కుడుకాయలు, ఉప్పు, కారం, పోపు దినుసులు, వెల్లుల్లిపాయలు, ఒక నిమ్మకాయ, మెంతులు, ఆవాలు, జీలకర్ర. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందాము. ఆ గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనము చిక్కుడుకాయలు అనేటిది డీప్ ఫ్రై చేసుకోవాలి. చిక్కుడుకాయ పచ్చడి కోసం నేనైతే 1/2 కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నా అండి. 1/2 కేజీ చిక్కుడుకాయలకి 1/2 కేజీ ఆయిల్ అయితే వేసుకున్నా నేను. ఆయిల్ హీట్ అయింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ చించుకున్న చిక్కుడుకాయలు అనేటివి ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ చిక్కుడుకాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను పాల్వంచలో చదువుకున్నా, అక్కడైతే మా హాస్టల్ లాంటి మాకు చేసి పెట్టింది. తర్వాత నా ఫేవరెట్ పచ్చడి అయిపోయింది. ఈ సీజన్ వచ్చిందంటే చిక్కుడుకాయ పచ్చడి ఒక్కసారైనా కంపల్సరీ పెట్టుకోవాల్సిందే. ఒక్కసారి మనం ఈ పచ్చడి చేసుకున్నాం అనుకోండి, వారం రోజుల పాటు నిలువ ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్గా చేసుకోవచ్చు. ఈ చిక్కుడుకాయలని మనం మంచిగా వేయించుకోవాలి. మనకి ఎంత బాగా ఫ్రై అయిందనుకో పచ్చడి అంత బాగా నిలువ అనేది ఉంటుంది. చూడండి, ఫ్రై అయినాయి. మనం ఈ వేగిన చిక్కుడుకాయల్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇదే ఆయిల్కి మనం పోపు అనేది పెట్టుకుందాం. పచ్చడికి వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసుకున్నాం తాలింపు కోసం. వెల్లుల్లిని ఎప్పుడైనా మనం పోపు పెట్టుకునేటప్పుడు దంచి వేసుకున్నాం అనుకో, ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. వెల్లుల్లి ఫ్లేవర్ చాలా అరోమాటిక్గా ఉంటుందండి. పోపు అనేది మంచిగా వేగిన తర్వాత ఈ పోపుని తీసి మనం పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే తాలింపులో కొద్దిగా పసుపు వేసుకుంటున్నా. ఈ పోపును మనం పక్కకు పెట్టుకొని చల్లారిద్దాం. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని కొద్దిగా మెంతులు, జీలకర్ర, ఆవాలు ఒక్కొక్క స్పూన్ చొప్పున తీసుకున్నా నేను. 1 టీ స్పూన్. వీటిని మనం దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇదే జార్లకు ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటున్నా. వీటిని మనము పౌడర్ అనేది పట్టుకోవాలి మెత్తగా. పౌడర్ అనేది తీసుకున్నా నేను. పచ్చగా తీసుకున్నా అండి. ఇప్పుడు ఈ వేయించిన చిక్కుడుకాయల్లోకి పసుపు, కారం, ఉప్పు, వేయించిన పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. 1 కప్పు కారం తీసుకున్నా. 1/2 కప్పు ఉప్పు అనేది తీసుకున్నా. ఒక నిమ్మకాయ రసం తీసుకున్నా. ఈ చిక్కుడుకాయలు నాకు 1 కప్పు కొలత తీసుకుంటే కప్పు వచ్చింది. ఆ కప్పులో 1/2కి కారం తీసుకున్నా. ఆ 1/2 కప్కి 1/2 ఉప్పు తీసుకున్నా. దీన్ని మంచిగా కలుపుకొని ఈ తాలింపు అనేది మనం ఈ పచ్చడిలో కలుపుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది అప్పటిదప్పుడు పచ్చడి పెట్టిన తర్వాత రెడీగా తినొచ్చండి. నెక్స్ట్ డే అయితే ఇంకా బాగుంటుంది పచ్చడి ఊరి. ఈ తయారైన పచ్చడిని ఒక గాజు సీసాలోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాము. వారం రోజులు వాటర్ తగిలియకుండా ఉన్నది అనుకోండి, పచ్చడి నిల్వ ఉంటుంది. నేనైతే ఇప్పుడే అన్నంలో కొద్దిగా పచ్చడి వేసుకొని టేస్ట్ అయితే చేస్తున్నా అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనుజనగామాస్ కుక్ అండ్ క్రేవ్ ఫుడ్ ఛానల్.
అంతే, ఎంతో టేస్టీ అయిన చిక్కుడుకాయ పచ్చడి రెడీ. మీకు నా చిక్కుడుకాయ పచ్చడి కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనుజనగామాస్ కుక్ అండ్ క్రేవ్ ఫుడ్ ఛానల్. ఇప్పుడు నేను ఈ పచ్చడి కలిపిన గిన్నెలో కొద్దిగా రైస్ వేసి కలుపుకుంటున్నా. నాకైతే క్రేవింగ్స్ ఆగట్లేదు, మంచిగా మిక్స్ చేసుకొని తినేస్తున్నా. వావ్, చాలా బాగుందండి, ఎమ్మీగా. మీరు కూడా ఇట్లాగే నా చిక్కుడుకాయ పచ్చడిని చూసి నేర్చుకొని తినండి, సూపర్ ఉంటుంది.